ఇక మరో విషయం ఏంటంటే సోదరులారా, ఇక్కడ మీరు నా చేతుల్లో చూసినటువంటి చార్ట్ ఏదైతే ఉందో చూడండి. ఇక్కడ ముస్లింలు నెలవంకకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే హిందూ మతములో నెలవంకకు ప్రాధాన్యత ఉంది. హిందువులు కూడా నెలవంకను చూసి ఆరాధిస్తారు అని ఈ విధంగా ఒక అపోహను కల్పించడం జరిగింది. అయితే సోదర మహాశయులారా, ఈ విషయాన్ని మనం కాస్త పరిశీలించినట్లయితే ముస్లిం సహోదరులు నెలవంకను చూడడం ఒక ఆచారంగా భావిస్తారు. అంటే రమదాను మాసంలో ఉపవాసాలు పాటించడానికి నెలవంకను చూసి ఉపవాసాలు పాటిస్తారు. 30 రోజుల తర్వాత మళ్ళీ నెలవంకను చూసి ఉపవాసాలు విరమిస్తారు. ఈ విధంగా నెలవంక తేదీలు, సంవత్సరాలు, లెక్కలు చూడడానికి పూర్వం నుండి కూడా ఒక ఆచారంగా వస్తుంది. అంతే తప్ప ఏ ముస్లిం కూడా చంద్రుణ్ణి, నెలవంకను దేవుడిగా భావించరు. పైగా నెలవంకను చూసినప్పుడు ప్రార్థన, దువా ఏమి చేయాలో తిర్మిజీ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. నెలవంకను చూసినప్పుడు చెప్పేటటువంటి దువా ఏదైతే ఉందో, అల్లా అందరికంటే గొప్పవాడు, ఓ అల్లా ఈ చంద్రుణ్ణి మా కోసం శాంతియుతంగా, ప్రయోజనకరంగా ఉదయింపజేయి, ఓ చంద్రుడా నీకు మరియు మాకు అల్లాహే ప్రభు అని దాని అర్థం అనమాట. ఈ విధంగా చంద్రుణ్ణి, నెలవంకను ఏ ముస్లిం కూడా దేవుడుగా భావించరు. అదేవిధంగా ఖురాన్ గ్రంథంలో సూర అల్ అరాఫ్ నంబర్ 7 ఆయత నంబర్ 54ని మనం పరిశీలించినట్లయితే, వశ్శంస వల్ ఖమర వన్ నుజూమ్ ముసఖరాతిం బి అమ్రి అలా లహుల్ ఖల్ఖు వల్ అమ్రు తబారకల్లాహు రబ్బుల్ ఆలమీన్. అల్లాహే సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను సృష్టించాడు. అవన్నీ ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. తెలుసుకోండి, సృష్టి ఆయనదే, దానిపై ఆధిపత్యము ఆయనదే. అంటే సూర్య, చంద్ర, నక్షత్రాదులను అల్లా సృష్టించాడు. అల్లా యొక్క సృష్టి మాత్రమే అని ఖురాన్ తెలియజేస్తుంది. అలాగే మనం సూర్య హామీం అస్-సజ్దా సూర నెంబర్ 41 ఆయత్ నంబర్ 37ని కాస్త మనం పరిశీలించినట్లయితే, లా తస్జుదు లిషంసి వలా లిల్ ఖమ్ర్ వస్జుదు లిల్లాహిల్లదీ ఖలఖహున్నా. ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటంటే, సూర్య చంద్రులకు సాష్టాంగ పడకండి, సూర్య చంద్రులను సృష్టించినటువంటి అల్లాహకు సాష్టాంగ పడండి. చాలా స్పష్టంగా సృష్టికర్తను దైవం ఆదేశిస్తున్నాడు. లా తస్జుదు లిషంస అంటే సూర్యునికి, చంద్రునికి మీరు సాష్టాంగ పడకండి అని దైవం తెలియజేస్తున్నాడు. సూర్య చంద్రులను సృష్టించినటువంటి అల్లాహకు సాష్టాంగ పడండి. ఖురాన్ గ్రంథంలోని సూర్య బహరా సూర నెంబర్ 2 ఆయత 189ని కాస్త మనం పరిశీలించినట్లయితే, ఓ ప్రవక్త, పెరిగే తరిగే చంద్రుని రూపాల గురించి ప్రజలు నిన్ను ప్రశ్నిస్తారు, వారికి నీవు ఇలా తెలియచేయి, అవి తేదీల లెక్కలు మరియు హజ్ కాల నిర్ణయానికి గుర్తులు మాత్రమే. అవి కేవలము తేదీలను లెక్కించడానికి తప్ప దానికి ఎలాంటి ప్రాధాన్యత లేదని నీవు ప్రజలకు తెలియచేయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఖురాన్ గ్రంథంలో సూర యూనుస్ నంబర్ 10 ఆయత నంబర్ 5ని కాస్త మనం పరిశీలించినట్లయితే, చంద్రుని పెరిగే తరిగే దశలను ఖచ్చితంగా నిర్దేశించిన వాడు అల్లాహ్యే. తద్వారా మీరు సంవత్సరాలు, నెలలు, తేదీలు తెలుసుకుంటారని అల్లా ఆ విధంగా దానిని చేశాడు అని చెప్పడం జరిగింది. కానీ ఏ ముస్లిం కూడా నెలవంకను చూసి, చంద్రుని చూసి దేవుడిగా భావించరు. ఇది కొంతమంది ముస్లిమేతరు పొరపాటులో ఉన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కుమారుడు హజరత్ ఇబ్రాహీం చనిపోయినప్పుడు యాదృచ్ఛికంగానే సూర్యగ్రహణం పట్టింది. ఈ విషయాన్ని చూసి కొంతమంది సహబాలు, ప్రవక్త వారి శిష్యులు ఏమన్నారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుమారుడి మరణానికి సూర్యుడు సైతం సంతాపం వ్యక్తం చేస్తున్నాడు అని అన్నారు. ఈ విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖండించారు, వారించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, నా కుమారుడు ఇబ్రాహీం మరణానికి సూర్యగ్రహణానికి ఎలాంటి సంబంధం లేదని 2 రకాతు నమాజ్ చేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రసంగించారు. మొట్టమొదటిగా అల్లాను స్తుతించారు. ఆ తర్వాత ఒకరి మరణాలతో సూర్యచంద్రులకు గ్రహణాలు పట్టవు, మీరు గ్రహణం పట్టినప్పుడు అల్లాను స్తుతించండి, నమాజ్ చేయండి, దాన ధర్మాలు చేయండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి సోదర మహాశయులారా, ఏ ముస్లిం కూడా నెలవంకను, చంద్రుణ్ణి దేవుడిగా భావించరు. ఇక హైందవ సహోదరులో మనం ఈ విషయాన్ని చూసినట్లయితే, చంద్రుడిని హిందూ సోదరులు దేవతగా భావిస్తారు. అలాగే పౌర్ణమి రోజు చంద్రుడిని చూడడం మేలుగా భావిస్తారు, చవితి రోజు చంద్రుడిని చూడడం కీడుగా భావిస్తారు. పౌరాణికులైతే చంద్రుడిని ఆకాశరాజు అల్లుడిగా కూడా భావిస్తారు. ముస్లింలు ఎవరు అల్లుడుగా, మామగా ఎవరు భావించరు, కేవలం అల్లా యొక్క సృష్టిగా మాత్రమే భావిస్తారు. కాబట్టి ఎవరైతే నెలవంకను ముస్లింలు దేవుడిగా భావిస్తారని, నెలవంకను కూడా పూజిస్తారని ఎవరైతే అపోహలో ఉన్నారో, ఈ అపోహ దూరం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. పైగా హిందూ మత గ్రంథాలని మనం పరిశీలించినట్లయితే,
హిందూ మత గ్రంథాల్లోని యజుర్వేదం 40:9 మంత్రంలో అంధాతమా ప్రవిశంతియే అసంభూతి ముపాసతే తతో భూయ ఇవతే తమోయ ఊ సంభూత్యాగం రత. ఎవరైతే సృష్టిని, భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను ఎవరైతే పూజిస్తారో వారు చీకటి నరకానికి వెళ్తారు. మరెవరైతే మానవునిచే తయారు చేయబడినటువంటి ప్రతిమలను, ప్రతిరూపాలను ఆరాధిస్తారో వారు అంతకంటే మించిన దాని నరకానికి వెళ్తారని హిందూ మతంలో కూడా సూర్య చంద్రాదుల్ని ఆరాధించకండి, సృష్టిని ఆరాధించకండి అని చాలా స్పష్టమైన సందేశం మనకు కనబడుతుంది.